యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ చేనేత భరోసా యాత్ర నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ చేనేత భరోసా యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో అట్టహాస్యంగా నిర్వహించారు. చేనేత కార్మికులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో యాదగిరిగుట్ట, గౌరయ్యపల్లి, రఘునాథపురం, రాజాపేట, బచ్చన్నపేట, జనగాం జిల్లా కేంద్రంలో ఆలేరు మున్సిపల్ చేనేత భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటానని, పరిశ్రమలు నెలకొల్పు కావడానికి ప్రభుత్వం నుంచి ఇచ్చే చేయూతను అందిస్తామని అన్నారు. ఢిల్లీలో మోదీ, భువనగిరిలో బూరా నర్సయ్య గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, పాషం భాస్కర్, లింగం, శివకుమార్, రచ్చలక్ష్మి, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణకు 15,000 రూపాయల గ్రాంట్, 3 లక్షల వరకు పావుల వడ్డీకి ఎలాంటి పుష్కరణ లేకుండా ఇప్పిస్తున్నటువంటి సమయంలో మోడీ గవర్నమెంట్ ద్వారా చేయడం మొదట రాజకీయ ఏదో వచ్చినాం, రేపు పోయినాం, చేసినాం, హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవడం కాదు. మూలంద సేవలు నికాసుగా కులవంతుల గొంతుల మీ యొక్క వాయిస్ ఇంకొకటి ఉంది కదా, భగవంతుడికి భక్తుడి మధ్యన అంబికాపతి, మోడీ గారికి మన మధ్యన నేను ఒక అంబికాపతి లాగా, అగరబత్తి లాగా నేను కాలు మీద పడలే కానీ ఆ సువాసన, ఆ ఫలితాన్ని మనం మాట్లాడేలాగా నేను చూసుకోవడం జరుగుతుంది. ఇంకోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, మనమందరం కేవలం సబ్సిడీగా నిలబెట్టాం. ఈ రోజు మెగా ప్రస్తుతం మనకు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్తో వరంగల్ స్థాపించారు టెక్స్టైల్ పార్క్. మనం అందులో ఎందుకు తీసుకున్నాం? ఎందుకు హైటెక్స్ చేయాలి? నెంబర్లు మూలకల్పన సరే కాబట్టి ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయడం జరుగుతుంది. పూర్వ సరే ఇక ముగించే ముందు మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి చేశారు 9,000 కోట్ల నిధులు తెచ్చారు, 1,400 కోట్లతో నిధులు తెచ్చారు. ఈ రోజు అపోలో హాస్పిటల్ అతి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ 20 ఎకరాల్లో ఉంటే మన ఎయిమ్స్ బీబీ నగర్ 220 ఎకరాల్లో ఉంది. అపోలో హాస్పిటల్ కార్పొరేషన్ 10 లక్షలు అయితే మన దగ్గర 10 రూపాయలు ఎందుకంటే మంచి కేంద్రీయ విద్యాలయం, ఎంఎంసీఎల్, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారి 524 కిలోమీటర్లలో మోత్కూరు, పెంపర్తి, చెర్యాల, కొడమరిపల్లిలో 30 రీసెర్చ్ సెంటర్ ఇదివరకు వాళ్ళు చేశారు. ఇదివరకు ఏ స్కీమ్ ద్వారా చేశారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడాల్సిన 100 మంది రాస్తున్నారు. ఇక్కడ నాకు చేయాలని చాలా ఉండేది. నా డ్రీమ్ ఏంటంటే ఢిల్లీలో విలేజ్ ఇండస్ట్రీ పార్క్. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాను, 10 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఇప్పియండి. సెంట్రల్ స్కీమ్ ఉంది, కాంజూమర్ టెక్స్టైల్ స్కీమ్ ఉంది. దాని ద్వారా ఇక్కడ ఈరోజు మా యొక్క జనరల్ సెక్రటరీ ఎన్ఎం శివకుమార్ గారు, దాసరి మల్లేశం గారు, కర్ణాటి ధాన్యజ గారు ఈరోజు అత్యంత ప్రాచీనమైనటువంటి అత్యధికంగా ఉన్నటువంటి చేనేత కళాకారుల సమావేశం యాదగిరిగుట్టలో నిర్వహించబడింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు మొదటగా వీళ్లకు ఎన్నికలు అంటూ నిర్వహించలే. ఏదైతే టెస్కో ఏదైతే వస్త్రం ఖరీదు చేయాలో చేయలేదు. అదేవిధంగా వీళ్ళకు రావాల్సిన ట్రిప్స్ స్కీమ్ కూడా బంద్ చేయడం జరిగింది. వీళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ కూడా 1,200 కోట్లు అన్నారు కానీ 12 రూపాయలు కూడా ఇవ్వలేదు. అందుకొరకు రేపు బీజేపీ ఎంపీగా నేను గెలిచిన తర్వాత గతంలో నేను మోత్కూరు హ్యాండ్లూమ్ క్లస్టర్కు స్ఫూర్తి స్కీమ్ కింద 2 కోట్లు ఇప్పించాను. నేను 10 లక్షలు ఇచ్చాను. పోచంపల్లి భవన్ కూడా 1 కోటి రూపాయలు ఇప్పించడం జరిగింది. జకార్డ్ మిషన్స్ ఏదైతే స్టాండింగ్ మిషన్స్ ఉన్నాయో మా ప్రభుత్వం దాదాపు 90% సబ్సిడీ ఉంది. వర్క్ షెడ్కు సబ్సిడీ ఉంది. హ్యాండ్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సబ్సిడీ స్కీమ్ ఉన్నది. టెక్స్టైల్ స్కీమ్ ఉన్నది. అదేవిధంగా నిఫ్ట్ కింద హ్యాండ్లూమ్
డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది. వీటన్నిటినీ యాదాద్రి కేంద్రంగా డెవలప్ చేయటమే నా లక్ష్యం. వారికి అన్ని విధాలుగా ఒక కుటుంబ సభ్యుడిగా అండదండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ప్రధానం మీ అందరికీ తెలుసు, ప్రతి స్పందన చూస్తుంటే 24 గంటలు పనిచేసినా కూడా అలసటం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మనం పనిచేసామో అట్లనే ఉంది. ఈరోజు స్టెథోస్కోప్ పెట్టి ఏ గుండెని టచ్ చేసినా గతంలో లబ్డబ్ అనిపించేది, ఇప్పుడు మోడీ బూరా అనిపిస్తుంది. భువనగిరిలో మన ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా అనే నినాదం ప్రతి ఒక్క కుటుంబం నుంచి వినిపిస్తుంది. ఖచ్చితంగా గెలుస్తాం, భారీ మెజార్టీతో గెలుస్తాం. మీరు కూడా నాకు అండదండగా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటున్నాం. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.